శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి మార్చి 23 ఈ రోజు ఓ కొత్త వ్యక్తి పరిచయం. మీ జీవితమే మారిపోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 23న కుంభరాశి వారికి 2025 మార్చి 23న కుంభరాశి వారికి నూతనమైన వ్యక్తి పరిచయం కారణంగా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, జ్యోతిష శాస్త్రం గ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కమ్యూనికేషన్ రంగంలోనూ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవాలి. దైవభక్తి కలిగిన వారు అనుకున్నది అనుకున్నట్లు నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. మనసులో ఎప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారి మీద ఎప్పుడు కూడా నిందా ప్రచారాలు చేయడానికి ఇష్టపడరు. అలాగే ఈ రాశి వారికి స్నేహితులు, సంతోష సమయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులకి ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. వీరు మాట పట్టింపుని ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ రాశి వారు తొందరపడి ఒక మాట అనరు. అలాగే ఎదుటివారు ఒక మాట అంటే కనుక దాన్ని ఇబ్బంది పడతారు. ఇక ఈ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఫిర్యాదులు దంపతులకు ఉండవచ్చు. వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే సాల్వ్ అయిపోతాయి. ఇక ఈ యొక్క రాశి వారు మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. ఆరోగ్యం కోసం మీరైతే కనుక చక్కని ఆహార అలవాట్లను అలవాటు చేసుకోవాలి. అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రేమ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామికి సంబంధించి ఏ విషయాలను ఎదుటి వారితో చెప్పకండి. అవి మీకు విరోధంగా ప్రయత్నించి శత్రువులు మీ మీద విజయాన్ని సాధించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరికొకరు ఇద్దరి గురించి అర్థం చేసుకుంటే మధ్యలో వేరొక మనిషి ప్రవర్తన, ప్రేమయం అస్సలు ఉండకుండా ఉంటే మీకు మేలు కలుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించి ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకైతే కనుక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను, అలాగే కొన్ని రకాలైనటువంటి అనుకూలతలను పొందుకోబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీరైతే కనుక కొత్త కొత్త సలహాలను, సూచనలు పొందుకోబోతున్నారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది. ఇక ఈ యొక్క వ్యక్తి ద్వారా కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే కనుక ప్రతి విషయంలోనూ, అవసరమైన విషయంలోనూ, అవసరం లేని విషయంలోనూ ఆ వ్యక్తి అయితే మీకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. మొహమాటంతో మీరైతే ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. మీకు ఆ విషయం మీకు ఇబ్బంది పెడుతుంది. మీరు వారి కారణంగా మేలును పొందుకుంటున్నారు కాబట్టి మీరు వారిని ఇబ్బంది పెట్టే రీతిగా మీరైతే కనుక ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ మీకున్న పరిస్థితుల కారణంగా మీరైతే కనుక కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అయినప్పటికీ మీరు దూరం పెట్టాలని ప్రయత్నించిన ఆ యొక్క వ్యక్తి పూర్తిగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ రాశి వారికి సంబంధించి ఆ వ్యక్తి కారణంగా కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే నూతనమైన వ్యక్తుల పరిచయం కారణంగా, పలుకుబడి ఉన్న వ్యక్తుల పరిచయం కారణంగా మీరైతే కనుక ఒక విధమైన గొప్ప మార్పులోకి వెళ్లబోతున్నారు. జీవితంలో పెట్టుబడుల విషయంలో, వ్యాపార విషయంలో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఇనుము వ్యాపారం, చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా దినచర్యను ప్రారంభించేటప్పుడు వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.